హాయ్ అందరికీ వెల్కమ్ టు రాధిశ్రీ కిచెన్. ఈరోజు స్పెషల్ చేపల ఫ్రై. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంతో రుచికరమైన చేపల ఫ్రై ఇంత ఈజీగా చేసుకోవచ్చు. చేపల ఫ్రైకి కావాల్సినవి: ముందుగా చేప ముక్కలు తీసుకోవాలి. చేప ముక్కల్ని బాగా శుభ్రం చేసుకోవాలి. చేప ముక్కల్లోని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఈ రెండు వేసుకుని బాగా కలుపుకోవాలి ముక్కలు పట్టేటట్టు. ఇలా చేయడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటాయి ముక్కలు. కలుపుకుని 2 నిమిషాలు ఉంచుకుని వాటర్తో 2-3 సార్లు కడుక్కోవాలి బాగా. ఇలా వాష్ చేసుకోవాలి. వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. రిపీట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ముక్కలకి మసాలా పట్టేలా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకోవాలి ముక్కలకి మసాలా పట్టేటట్టు. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మూత పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. చేప ముక్కలు ఫ్రై అవ్వడానికి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ప్యాన్కి పట్టేటట్టు పెట్టుకోవాలి. ఒకవైపు బాగా వేగాక ఇంకో వైపు తిప్పుకోవాలి. ఒకవేళ ముక్క బాగా వేగకుండా తిప్పుకుంటే ముక్క విడిపోతుంది. ఇలా 2 సైడ్లు వేగాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఒకసారి చేసుకుని చూడండి, మళ్ళీ చేసుకుని తింటారు.
దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ విత్ సబ్స్క్రైబ్ చేయండి.